వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ లో ఏమొచ్చాయి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ లిస్టింగ్ చూద్దాం. దీంట్లో నైట్రేట్ కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉంది. తర్వాత బయోడైవర్సిటీ క్రెడిట్ ఎక్స్ప్లెనేషన్, ఈ కాన్సెప్ట్ అనేది న్యూస్ లో ఉంది. అదేంటి అని తెలుసుకుందాం. దాంతోపాటు రతాపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లో 8th టైగర్ రిజర్వ్ గా నోటిఫై అయింది. దాని గురించి కేఫ్ నార్మ్స్, మరి కేఫ్ నార్మ్స్ అనేవి ఏ స్ట్రీమ్ లో జనరల్ గా మనం చూస్తుంటాం, ఎంత పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయి, ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. దాంతోపాటు బోనేర్ పోర్టల్, సో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దీని మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలానే గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఇది నోటిఫై అయింది ఏ స్టేట్ నుంచి, అలానే డిస్కవరీ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ ఇది ఎక్కడ డిస్కవర్ అయింది, దాని యొక్క ఫీచర్స్, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ నైట్రేట్ కంటామినేషన్. సో మనకి గ్రౌండ్ వాటర్లో చాలా కంటామినెంట్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ వాటర్ అన్నీ కూడా అన్సేఫ్ అని చెప్పలేము. ఆ వాటర్ అనేది ఎప్పుడైతే పర్మిసిబుల్ లిమిట్కి మించి ఒక పర్టికులర్ కంటామినేషన్ కలిగి ఉంటుందో అప్పుడే అది అన్సేఫ్ అవుతుంది. సో అలాంటి వాటిలో నైట్రేట్ కంటామినేషన్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 56% డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియాలో నైట్రేట్ కంటామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రిపోర్ట్ చెప్తోంది. సో దాని ప్రకారం మనకి అట్లీస్ట్ రాజస్థాన్ కానీ, కర్ణాటక కానీ అండ్ తమిళనాడు, ఈ 3 స్టేట్స్లో 56% డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా నైట్రేట్ కంటామినేషన్ ఉంది అని చెప్తోంది. మరి నైట్రేట్ కంటామినేషన్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, నైట్రేట్ అనేది మనకి వాటర్లో ఆల్మోస్ట్ 45 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండొచ్చు. దాన్ని మించితే కనుక అది కంటామినేషన్గా మనం గుర్తించాలి. సో మరి ఈ స్టేట్స్ తర్వాత ఎక్కువగా సివియారిటీ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే మహారాష్ట్ర కానీ, తెలంగాణ కానీ, మధ్యప్రదేశ్ కానీ. సో ఈ స్టేట్స్లో ఇంకా ఎక్కువగా, అంటే వీటి తర్వాత కొంచెం ఇంటెన్సిటీ ఉంది. మరి ఇది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని చూస్తే కనుక ఫెర్టిలైజర్స్ అనేవి మనం ఎక్కువగా వాడటం వల్ల, దానివల్ల ఏమవుతుంది, అదంతా కూడా వాష్ అయిపోయినప్పుడు రైన్ వాటర్ వల్ల కానీ, సర్ఫేస్ రన్ ఆఫ్ వల్ల కానీ అయినప్పుడు అదంతా కూడా వాటర్ బాడీస్లో అక్యుములేట్ అవుతుంది. ఆ అక్యుములేషన్ వల్ల ఏమవుతుంది, యూట్రోఫికేషన్ ఇలాంటివి జరుగుతాయి. సో అలా మనకి గ్రౌండ్ వాటర్ అనేది కంటామినేట్ అవుతుంది అని కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కంటామినేషన్లో మనకి నైట్రేట్స్ వల్ల కాజ్ చేసే డిసీజ్ ఏంటి అని తెలిస్తే కనుక మనం ఫస్ట్ చూస్తే బ్లూ బేబీ సిండ్రోమ్. మనం బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది నైట్రేట్ కంటామినేషన్ వల్ల వచ్చే డిసీజ్గా చెప్పొచ్చు. దెన్ మినామాట అనేది మెర్క్యూరీ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువైతే వచ్చే డిసీజ్. తర్వాత ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే. దెన్ ఇటాయ్ కాడ్మియం కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే. అండ్ సిలికాసిస్, సిలికేట్ ప్రెసెన్స్ ఎక్కువ ఉంటే కనుక సిలికాసిస్ అనేది వస్తుంది. సో ఇలా మనకి జనరల్గా డిఫరెంట్ కంటామినేషన్స్ వల్ల వచ్చే డిసీజెస్ ఇవి రైట్. దెన్ సెకండ్ టాపిక్ ఏంటి మనం డిస్కస్ చేస్తున్నది అంటే బయోడైవర్సిటీ క్రెడిట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది. అసలు బయోడైవర్సిటీ క్రెడిట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. మనకి కార్బన్ క్రెడిట్స్ అనేది తెలుసు కదా. సో జనరల్గా ఒక ఇండస్ట్రీ తన ఎమిషన్స్ క్యాప్ని దాటి రిలీజ్ చేస్తే కనుక ఎమిషన్స్ని, అప్పుడు వాళ్ళు కొన్ని కార్బన్ క్రెడిట్స్ని ఎవరైతే తక్కువగా ఎమిట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనీ ఇచ్చి కొనుక్కుంటారు. అలా మనం బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేస్తే కనుక కార్బన్ మార్కెట్లో దాన్ని కార్బన్ క్రెడిట్ అంటాం. సేమ్ అలానే బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక దాన్ని బయోడైవర్సిటీ క్రెడిట్ అంటాం. సో మరి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనం జనరల్గా గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి డిఫరెంట్ మెజర్స్ తీసుకుంటూ ఉంటాయి. మరి వాళ్ళు కాకుండా వాళ్ళు బయోడైవర్సిటీని అంటే ఎఫారెస్టేషన్ కానీ ఇవన్నీ చేసి బయోడైవర్సిటీని ప్రమోట్ చేస్తారు. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రైవేట్ కానీ వీళ్ళందరూ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కానీ ఆ ప్రాసెస్లో బయోడైవర్సిటీని హార్మ్ చేసే పనులు చేస్తుండొచ్చు. అప్పుడు వీళ్ళు బయోడైవర్సిటీ క్రెడిట్స్ని గవర్నమెంట్ నుంచి కానీ, ఎన్జిఓస్ నుంచి కానీ తీసుకుని వాళ్ళు ఆ ట్రేడ్ చేస్తారు. దాన్నే బయోడైవర్సిటీ క్రెడిట్స్ అంటాం. సో దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్, గవర్నమెంట్స్కి, ఎన్జిఓస్కి ఆ బయోడైవర్సిటీ క్రెడిట్స్ వల్ల వచ్చే మనీని వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి బయోడైవర్సిటీని రీస్టోర్ చేయడం, కన్జర్వ్ చేయడం చేస్తుంటారు. అలా మనకి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి దీని డెఫినేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చింది. ఆ డెఫినేషన్ ఏంటనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి అది చూడండి. దెన్ మరి ఇక్కడ మెయిన్ గోల్ ఏంటి బయోడైవర్సిటీ క్రెడిట్స్ తీసుకోవడానికి అంటే ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ అనే దాన్ని ప్రమోట్ చేయడం. దాంతోపాటు మెకానిజం సేమ్ లైక్ కార్బన్ మార్కెట్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయో ఇవి కూడా అలానే ఫంక్షన్ చేస్తాయి. సో మనకి ఫండ్స్ అనేవి బయోడైవర్సిటీ కన్జర్వేషన్కి వచ్చే విధంగా హెల్ప్ చేస్తాయి. సో దాంతోపాటు ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్స్ జనరేట్ చేస్తే ప్రైవేట్ ఇండస్ట్రీస్ యూజ్ చేసుకునేటట్టు ప్రొవిజన్ ఉంది. మరి ఇక్కడ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్ అనేది ఏంటో తెలుసుకోవాలి. సో ఇది మనకు దానికంటే ముందు అసలు బయోడైవర్సిటీ క్రెడిట్స్ అనేవి వరల్డ్ వైడ్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక క్రెడిట్ నేచర్ ఆర్ వాల్యూ నేచర్ అనేది ఒకటి ఉంది. దాని తర్వాత టెర్రోసస్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ క్రెడిట్స్. సో రేపు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేమ్స్ ఇచ్చి ఇవి ఏంటి అని అడగచ్చు స్ట్రైట్గా, రైట్.
సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి. గ్రీన్ కాలర్, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ క్రెడిట్స్ అనమాట. మరి ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎస్టిమేషన్ ప్రకారం మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టంలో బయోడైవర్సిటీ క్రెడిట్ మార్కెట్ ఎంత ఉంది అంటే $8 million ఉంది. సో దీన్ని 2050 కల్లా $69 billion అవుతుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ ఉంది. అంటే అన్ని కంట్రీస్ కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం మెజర్స్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ బయోడైవర్సిటీ మార్కెట్ కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది అని ఒక ఎస్టిమేషన్. దెన్ బయోడైవర్సిటీ క్రెడిట్ అలయన్స్, మరి ఇదేంటి అంటే ఒక వాలంటరీ గ్రూపింగ్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫామ్ అయిన గ్రూపింగ్. ఎప్పుడు ఫామ్ అయింది? COP20 మనకి 15 ఏదైతే బయోడైవర్సిటీకి సంబంధించి ఫామ్ అయిందో అంటే COP15 టు UNCBD, ఇది 2022లో జరిగింది. సో కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ దాని అవుట్కమ్. సో దాంట్లో భాగంగా దీన్ని ఫామ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్న టార్గెట్స్ని మీట్ అవ్వడానికి మనకి ఇది ఫామ్ అవ్వడం జరిగింది. దెన్ ఇక్కడ మెయిన్గా ఏంటి, ప్రైవేట్ సెక్టర్ రోల్ అనేది పెంచుతూ వాళ్ళ యొక్క ఫండింగ్ అనే దాన్ని బయోడైవర్సిటీ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారు. ఎక్కడ? COP15 టు UNCBD 2022లో. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది UNFCCCకి సంబంధించిన కాప్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, UNCBDకి సంబంధించిన కాప్స్ అనేవి ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంటాయి, రైట్. దెన్ ఇక్కడ మిషన్ ఏంటి, బయోడైవర్సిటీ క్రెడిట్స్కి సంబంధించిన మెకానిజంని డెవలప్ చేయడం, దాని యొక్క ఆబ్జెక్టివ్, రైట్. దెన్ థర్డ్ టాపిక్ ఏంటి, ప్రతాపాని టైగర్ రిజర్వ్. సో ఇది మధ్యప్రదేశ్లో 8th టైగర్ రిజర్వ్గా నోటిఫై అయింది. మనందరికీ తెలిసిందే మధ్యప్రదేశ్ అనేది టైగర్ క్యాపిటల్ ఆఫ్ ద ఇండియాగా గుర్తిస్తాం, టైగర్ స్టేట్ అని కూడా అంటారు. సో దాంట్లో ఇప్పటికి 7 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇది 8th టైగర్ రిజర్వ్గా నోటిఫై అయింది. సో మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే మనకి వింధ్యాచల్ హిల్స్లో ఉంది, మౌంటైన్ రేంజెస్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ నుంచి మనకి 2 rivers పాస్ ఆన్ అవుతాయి. అదొకటి మనకి నార్మల్గా కనిపించే నర్మదా రివర్ అనేది అమర్కంటక్ రీజియన్లో ఆరిజినేట్ అవుతుంది, అలానే కోలర్ రివర్. సో ఈ రెండు కూడా ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ టైగర్ రిజర్వ్ నుంచి పాస్ ఆన్ అవుతాయి. మరి ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన వెజిటేషన్ ఎలా ఉంటుంది, డ్రై డెసిడ్యూస్తో పాటు మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి. సో డ్రై డెసిడ్యూస్ అంటే 100 centimeters and 50 centimeters రేంజ్లో ఉంటాయి, మాయిస్ట్ డెసిడ్యూస్ అంటే 100 to 200 centimeters యాన్యువల్ రెయిన్ఫాల్ని కలిగి ఉంటాయి. దెన్ ఫోనా అనేది ఎక్కువ, ఫ్లోరాని చూస్తే కనుక టీక్ వెజిటేషన్ ఎక్కువగా డామినెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఫోనా చూస్తే కనుక టైగర్, లెపర్డ్, స్టింకారాతో పాటు మనకి మధ్యప్రదేశ్ స్టేట్ బర్డ్ అయిన పారడైస్ ఫ్లై క్యాచర్ అనేది కూడా కనిపిస్తుంటుంది. దెన్ సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే కనుక బింబేట్కా రాక్ షెల్టర్స్, మనం హిస్టరీలో చదువుతాం కదా, ప్రీ హిస్టారిక్ రాక్ కేవ్స్ అని చెప్తాం. సో అవి కూడా ఇక్కడే ఉన్నాయి. బింబేట్కా అనేది ఈ రతపని వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆర్ టైగర్ రిజర్వ్ ప్రిమైసెస్లో ఉంది. ఇవన్నీ కూడా కంట్రీ వైజ్ మనకి ఉన్న టైగర్ రిజర్వ్స్ అనమాట. సో స్టేట్ వైజ్ ఉన్నాయి. సో ఒక నిమిషం పాజ్ చేసి మ్యాపింగ్లో చూసుకోండి, ఏ స్టేట్లో ఏది ఉంది అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది, రైట్. దెన్ నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి, కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నార్మ్స్, కేఫ్ నార్మ్స్ అంటున్నాం. మరి దీని కాంటెక్స్ట్ ఏంటి అంటే రీసెంట్గా కార్ కంపెనీస్ అయిన హుండాయ్ కానీ, కియా, మహీంద్రా ఇలాంటి వాటికి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన నార్మ్స్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాము అని సెంటర్ చెప్పడం జరిగింది, రైట్. ఆ కాంటెక్స్లో ఏంటి, వెహికల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అచీవ్ చేయడానికి నార్మ్స్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 2017లో తీసుకురావడం జరిగింది. సో 2017లో ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2001 కింద దీన్ని నోటిఫై చేయడం జరిగింది. మరి అసలు కేఫ్ నార్మ్స్ ఏం చెప్తున్నాయని చూస్తే కనుక మనకి అప్లికబిలిటీ ఎవరికెవరికి ఉంటుంది, పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ అన్ని వెహికల్స్ ఏవైతే వెయిట్ మినిమం 3,500 grams కేజెస్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటాయో వాటికి ఇది అప్లికబుల్ అవుతుంది. సో లాంచ్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? 2017లో లాంచ్ చేసాం. సో ఎప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 2001 కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ మరి ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పటికీ 2 phases చేశారు. సో స్టార్ట్ చేసిన 2017-18లో అప్పుడు మనకి 130 grams per kilometer అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఉండొచ్చు అని లిమిట్ పెట్టారు. దాన్ని 2022-23లో అంటే 5 years తర్వాత మోడిఫై చేసి 130ని 113గా మార్చడం జరిగింది. అంటే ఎఫిషియన్సీని ఇంకా బెటర్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే కనుక కేఫ్ నార్మ్స్కి, BS6 నార్మ్స్కి డిఫరెన్స్ ఏంటి, కేఫ్ నార్మ్స్లో మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీని ట్రై చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గిస్తూ ఫ్యూయల్ ఎఫిషియెంట్గా బర్న్ అవ్వడానికి అండ్ పొల్యూటెన్స్ లేకుండా. BS6లో ఏం చేస్తున్నాం, NOx కానీ CO2 ఎమిషన్స్ని మాత్రమే మనం రెగ్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ CO2, ఇక్కడ NOx అండ్ SO2. సో ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి, రైట్. సో ఇప్పుడు మనం BS6 నార్మ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, భూ నీర్ పోర్టల్. భూ అంటే ఏంటి, గ్రౌండ్ వాటర్, గ్రౌండ్ వాటర్కి సంబంధించిన ఒక పోర్టల్. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. సో ఇది 1954లో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, ఇప్పుడు ఉన్న మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద ఫామ్ అయిన స్టాట్యూటరీ బాడీ. సో వీళ్ళు NIC, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఏదైతే గవర్నమెంట్ యొక్క సర్వర్స్ని, డేటాబేస్ని మెయింటైన్ చేస్తుందో వాళ్ళు కలిసి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు, గ్రౌండ్ వాటర్ స్టేటస్ ఎలా ఉంది, గ్రౌండ్ వాటర్ కంపోజిషన్ ఇవన్నీ తెలుసుకోవడానికి రియల్ టైంలో ఈ పోర్టల్ అనేది హెల్ప్ చేస్తుంది.
రైట్. సో మరి పోర్టల్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని అంటే కనుక గ్రౌండ్ వాటర్ గురించి మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో గ్రౌండ్ వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్లో హెల్ప్ అవుతుంది. యూజర్స్ డిజైన్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మనం ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు పోర్టల్ని. అండ్ ఎన్హాన్స్డ్ యాక్సెసిబిలిటీ కూడా ఉంటుంది. రైట్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారో అని అడిగే ఛాన్స్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. దెన్ గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్. సో 2024కి సంబంధించిన కాన్ఫరెన్స్ న్యూఢిల్లీలో కండక్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు హోస్ట్ చేశారు అని చూస్తే కనుక ఇంటర్నేషనల్, ఎవరి కింద కండక్ట్ చేశారు? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ సాయిల్ సైన్సెస్, ఇటలీ. రైట్. సో ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇంటర్నేషనల్ యూనియన్ కింద దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. మరి ఎవరు కండక్ట్ చేశారు అని అంటే కనుక మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐసిఏఆర్ అనేది ఒక అటానమస్ బాడీ, లార్జెస్ట్ అటానమస్ బాడీ అని చెప్పొచ్చు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద. వాళ్ళు నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ సైన్సెస్ న్యూఢిల్లీ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేశారు అలాంగ్ విత్ ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ న్యూఢిల్లీ. సో వీళ్ళు కలిసి దీన్ని కండక్ట్ చేశారు. సో మన మెయిన్ ఉద్దేశం ఏంటి ఇక్కడ మనకి? సాయిల్స్ని కేర్ చేయడం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఇది ఈ ఇయర్ యొక్క థీమ్. రైట్. దెన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సాయిల్ అనేది ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్ రీసోర్స్. సో దాని పట్ల మనం ఫార్మర్స్ని ఎంపవర్ చేయడం. దెన్ రోల్ ఆఫ్ యూత్ అండ్ ఉమెన్. సో సాయిల్ని ఇంకొంచెం ఎలా బెటర్గా కన్సర్వ్ చేయొచ్చు, దానికి సంబంధించిన కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉమెన్ అండ్ యూత్ని ఎంకరేజ్ చేయడం. గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని ప్రమోట్ చేయడం డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో సాయిల్కి సంబంధించి. అండ్ సాయిల్ని ఒక గ్లోబల్ కన్సర్న్గా మనకి డెసర్టిఫికేషన్ జరిగినా, డిఫారెస్టేషన్ జరిగినా దాని ఇంపాక్ట్ అనేది సాయిల్ మీద ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి, సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్ని మనం ప్రాక్టీస్ చేయడానికి, ఎస్డిజీస్ అండ్ సాయిల్ హెల్త్కి ఉన్న లింక్, ఎస్డిజీ 15. రైట్. సో ఎస్డిజీ 15 అనేది లైఫ్ ఆన్ ల్యాండ్ గురించి డిస్కస్ చేస్తుంది. ఎస్డిజీ 13 అనేది క్లైమేట్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తుంది. సో వీటిలో ఉన్న ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ ఈ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? గురు ఘాసీదాస్ తిమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. రైట్. సో ఇక్కడ మనకి మెయిన్గా ఇది ఇండియాలోనే 56th టైగర్ రిజర్వ్గా నోటిఫై అయింది. మరి దీంట్లో ఉన్న విశేషత ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఇది ఇండియాలో ఉన్న 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కూడా అనమాట. సో ఫస్ట్ లార్జెస్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అయితే, 2nd లార్జెస్ట్ మానస్ టైగర్ రిజర్వ్. సో ఇది ఏ స్టేట్లో ఉంది? ఛత్తీస్గఢ్లో ఉంది. రైట్. సో ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎస్పెషల్లీ మనకి చోటా నాగ్పూర్ రీజియన్ ఆ బెల్ట్లోను, అలానే బంగేల్ ప్లాట్యూ రీజియన్లో ఇది ఉండడం జరిగింది. దెన్ మరి ఇక్కడ ఏంటి మనకి? గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్తో పాటు తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఈ 2 ఏరియాస్ని కలిపి ఇది ఉంది. మరి ఇక్కడ ఏంటి? 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్టర్ నాగార్జున సాగర్ అండ్ మానస్. రైట్. దెన్ మరి ఇక్కడ మనకి అడ్జసెంట్ ఏరియాస్ ఏంటి? వీటి చుట్టూ ఉండే బౌర్డర్ ఏరియాస్ అంటే బాంధవ్గఢ్. బాంధవ్గఢ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది, పలాము అనేది జార్ఖండ్లో ఉంది. సో ఈ బార్డర్స్ని కలిగి ఉంది. మరి సిగ్నిఫికెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది కంటిగ్యువస్ రీజన్ అనమాట. దేంతో చూస్తే సంజయ్ డుబ్రీ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉన్న వాటికి జాయింట్ అయి ఉండే రీజన్ అనమాట. ఫ్లోరా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి సబ్ ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఇది ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్ యొక్క ఫీచర్. దెన్ లాస్ట్ టాపిక్ ఏంటి? మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ కోరల్ అనేది సోలమన్ ఐలాండ్స్లో డిస్కవర్ చేయడం జరిగింది. సో మరి లార్జెస్ట్ కోరల్ సోలమన్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి? సౌత్ వెస్టర్న్ పెసిఫిక్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఆస్ట్రేలియా దగ్గర ఆ రీజియన్లో మనకి ఇది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేసిన కోరల్ రీఫ్స్ అన్నింటిలోనూ లార్జెస్ట్గా చెప్తున్నారు. ఎంత లార్జెస్ట్ అంటే 2 బాస్కెట్బాల్ కోర్ట్స్ అండ్ 5 ఫుట్బాల్ కోర్ట్స్ని కలిపితే ఎంత సైజ్ వస్తుందో అలాంటి వాటిని అంత సైజులో ఉంది అని చెప్పి దీన్ని ఎస్టిమేట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళ ప్రిస్టైన్ సీస్ అనే ప్రాజెక్ట్లో భాగంగా ఎక్స్కవేషన్కి వెళ్ళినప్పుడు అండర్ సీ అప్పుడు వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇదేంటి? 40 feet డెప్త్లో ఉంది, అంటే షాలో వాటర్స్లో ఉన్నాయి. బిలో ద సర్ఫేస్ అండ్ 16 feet హైట్ ఉంది అనమాట. అండ్ హైట్ ఉంది, అలానే మనకి 300 years ఏజ్ కూడా కనిపిస్తుంది. సో కోరల్స్ అనేవి మనకి క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మెరైన్ బయోడైవర్సిటీని సపోర్ట్ చేయడంలో కానీ చాలా హెల్ప్ చేస్తాయి. సో మనకి టైప్స్ ఆఫ్ కోరల్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో మీకు ఇప్పటివరకు చూడకపోతే కనుక ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో దీని గురించి కూడా డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, 15 minutes వీడియో, అది కూడా వాచ్ చేయొచ్చు. దెన్ మరి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ రిలేటెడ్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ టైప్ ఆఫ్ కోరల్ రీఫ్? సో వారియర్ రీఫ్, అటాల్, కాంటినెంటల్ రీఫ్ అండ్ ఫ్రింజింగ్ రీఫ్. మరి వీటిలో టైప్ ఆఫ్ కోరల్ రీఫ్ కానిది ఏంటి అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. దెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి నవంబర్ అండ్ డిసెంబర్ 2024కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇది మీ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి టాపిక్స్ మీరు నేను ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.